ఎస్సీ స్టేటస్ ఓన్లీ హిందూస్, ముస్లిమ్స్ అండ్ సిక్స్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేశారు. ఎస్సీ స్టేటస్ అన్నది 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎవరెవరు ఎస్సీస్, ఎవరెవరు షెడ్యూల్ ట్రైబ్స్ అవుతారు, షెడ్యూల్ కాస్ట్ అవుతారు అని చెప్పి స్పెసిఫై చేసింది. సో ఆ షెడ్యూల్ కాస్ట్, ఆ షెడ్యూల్ ట్రైబ్లో స్పెసిఫై చేసిన వాళ్ళు తప్ప ఇంకా ఎవరు ఎస్సీ స్టేటస్లోకి రాలేరు అని చెప్పి ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిందో జడ్జ్మెంట్, ఆ కేసులో ఏమైందంటే ఒక పాస్టర్ హీ హ్యాస్ ఫైల్డ్ అన్ ఎస్సీ ఎస్టీ కేస్ అగెయిన్స్ట్ అన్ అక్యూజ్డ్. సో పాస్టర్ అయ్యుండి ఎస్సీ ఎస్టీ కేసు మీరు ఎట్లా వేస్తారు అంటే యూ డు నాట్ బిలాంగ్ టు ఎస్సీ. సిన్స్ ఎస్సీ స్టేటస్లో ఉన్న ఆ షెడ్యూల్లో ఉన్న వాళ్ళలో క్రిస్టియన్స్ అన్న వర్డ్ లేదు కాబట్టి, సో ఆ గ్రూప్ లేదు కాబట్టి ఎవరెవరైతే క్రిస్టియన్స్ అయ్యుండి ఇఫ్ దే ఆర్ హోల్డింగ్ ఎస్సీ స్టేటస్, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎనీ అదర్ రిలీజియన్ అపార్ట్ ఫ్రమ్ దోస్ or any other caste people apart from those who are specified in 1950 presidential order, rest of all will not come under SC status అన్న సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. నౌ 1950 presidential order ప్రకారం అంటే అప్పుడున్న సెన్సస్ ప్రకారం ఎవరైతే ఉన్నారో ఆ కాస్ట్ ప్రకారం ఉన్న వాళ్ళందరినీ షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పుడున్న సెన్సస్ ప్రకారం ఇంకా కొత్త కాస్ట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నది డీనోటిఫైడ్ ట్రైబ్స్ని కూడా ఇట్ హ్యాస్ టు బి నోటిఫైడ్ అని సుప్రీంకోర్టులో ఒక కేసు ఆల్రెడీ పెండింగ్ ఉంది. బట్ ఈరోజు వచ్చిన అబ్జర్వేషన్ ప్రకారం ఇలాంటి కేసెస్ని ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ అన్న అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అయినప్పటికీ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ జడ్జ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్ కూడా ఇట్ ఈస్ అ 2 bench జడ్జ్మెంట్. దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ లేకపోతే దీని నుంచి హయ్యర్ బెంచ్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. రిజర్వేషన్స్ అండ్ రిలీజియన్ are different perspectives, but still as on today what the judgment stands is any other religion which is apart from that in 1950 presidential order will not and cannot claim SC status or ST status.